మీ అక్క తమ్ముళ్ళు ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే. నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతున్నాయా పాని? ఎవరమ్మా నువ్వు? నా పేరు నీలా అండి. నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మనుషులు మానవత్వం అనే సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేస్తున్నాను. మా యూనివర్సిటీలో చదివే చాలా మంది ఆనంద్ గారి మంచితనం గురించి చెప్పారు. ఆయన గురించి రీసెర్చ్ చేయాలని వచ్చానండి. ఏంది? మా అన్న మీద రీసెర్చ్ చేస్తున్నావా? అవునండి. నిజమే. మా అన్న మంచితనం ఈ ఊరికే కాదు, ప్రపంచానికే తెలియాలా? నా అన్న దేవుడమ్మా. మంది మంది అని ఆళ్ల కోసమే బతికి ఆళ్ల కోసమే చచ్చిపోయినాడు. అది తెలిసే ఇంత దూరం వచ్చానండి. మంచి పని చేస్తాడావు. నా అన్న గురించి ఏం కావాలన్నా అడుగు, నేను చెప్తాను. నేనే కాదు, ఊర్లో మనిషి మనిషిని అడుగు, మా అన్న గురించి చెప్తాడు. అలాగేనండి. మీరు అనుమతిస్తే నా ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి వెళ్ళిపోతాను. దాందే ఉందమ్మా, నీ ఇష్టం వచ్చినన్ని దినాలు ఏడ్నే ఉండు. చాలా థ్యాంక్స్ అండి. నేనొచ్చిన పని పూర్తి కావాలని నన్ను ఆశీర్వదించండి. అయ్యయ్యో, నువ్వనుకున్నది అనుకున్నట్టు జరగాల. చూడమ్మా, నా అన్న గొప్పతనం మందికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, ఆయనకి జరిగిన అన్యాయం మాత్రం తెలియాలా? ఆ దేవుడట్ట ఈరోజు ఫోటోలో మిగలడానికి కారణం ఒక రాక్షసి. ప్రేమ పేరుతో నా అన్నని మోసం చేసి 10 మందికి సాయం చెయ్యాలి అనుకున్న ఆయన ఆస్తిని కాజేసి ఆయన ప్రాణాల్ని తీసి మరీ పారిపోయినది. ఇలాంటి మంచోళ్ళు అలాంటి దాని చేతిలో మోసపోకుండా కొంతమందైనా జాగ్రత్త పడతారు. దాని గురించి మాత్రం మర్చిపోకుండా రాయమ్మా. మీ అత్త మనసు అంత పగతో రగిలిపోతా ఉంటే ఆ మనసులో సోటెట్టా సంపాదిస్తావమ్మా? హలో అమ్మా, నేను సుబ్బారావుని. సుబ్బారావు గారు, బియ్యం పంపినారా? లేదమ్మా. ఏందేందమ్మా, ఎప్పటికే పద్దు శానా అయినది. లెక్కీకుంటే బియ్యం పంపలేనమ్మా. అట్ట అంటే ఎట్టా అండి? పిల్లలు అన్నానికి ఇబ్బంది పడతారు. నిజమేనమ్మా, లెక్కెంతయిందో ఓ పాలు చూడు. లెక్కిచ్చినాక కావాలంటే మళ్ళీ అప్పు పెడతాగానే ఇప్పుడైతే ఇవ్వలేనమ్మా. హఠాత్తుగా ఇట్ట అంటే ఎలా అండి? లెక్క రావాలిగా. మేం ఎవరికోసం ఈ శరణాలయం నడుపుతున్నామో మీకు తెలుసు కదా. ఆ పిల్లలనన్నా దృష్టిలో పెట్టుకోండి. నిజమేనమ్మా, మీరు మంచి పనే చేస్తా ఉండారు, అందుకని నేను ఇబ్బంది పడలేను కదమ్మా. ఏమనుకోవద్దమ్మా, లెక్కీయకుండా బియ్యం పంపడం నా వల్ల కాదు. ఉంటానమ్మా.
బాబాయ్, శరణాలయానికి బియ్యం వేసే సుబ్బారావేంది లెక్క ఎక్కువైనది బియ్యం పంపరంటాడు. అదేందమ్మా? ఇప్పటికిప్పుడంటే లెక్క ఎక్కడి నుంచి తేవాలా? ఆ అయ్య బియ్యం పంపకపోతే పిల్లలకి మనం అన్నం వెట్టబెట్టాలా? సర్లే, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. అమ్మా, మీ అత్త మనసులో ఉన్న ఆవేదన చూసినావు కదా, అలాగే ఇక్కడున్న సమస్య కూడా అర్థమైనదిగా. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందన్న ఆశ నాకుంది. ఈ రోజు నుంచి నీ ఓటమి మొదలవుతుంది. తండ్రిని దూరం చేసిన నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. నా తండ్రి ఆశయాన్ని తిరిగి బ్రతికిస్తాను. నీల డాక్టర్ ఇంట్లో లేదు. గత 4 రోజులుగా హాస్పిటల్కి రావడం లేదు. హైదరాబాద్లో ఎక్కడా కనపడ్డం లేదు. అంటే దానర్థం ఏంటి? ఎక్కడికెళ్ళినట్టు? ఏదో ప్లాన్ చేస్తోంది. అబ్బా బావా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటున్నావు అనిపిస్తోంది. పల్లెటూరి పిల్ల హాఫ్ శారీ కట్టుకుని హైదరాబాద్ లో దిగింది. దిగంగానే ఆ పిల్లకి నువ్వు ఘన స్వాగతం పలికి ఇంట్లోనే బంధించి ఎంత భయపెట్టాలో అంతా భయపెట్టావు. చివరికి చంపినంత పని కూడా చేయబోయావు. అలాంటి పరిస్థితుల్లో ఏ పిల్లైనా ఏం చేస్తుంది? భయంతో బట్టలు సర్దుకొని చెక్కేసుంటుంది. ఈ పిల్ల అదే చేసింది. బతుకు జీవుడా అంటూ ఊరొదిలి పారిపోయింటుంది బావా. లేదురా, యు ఆర్ రాంగ్. భయంతో వెళ్ళిపోయేదే అయితే వాళ్ళ అన్నయ్యతో కలిసొచ్చి నాకు వార్నింగ్ ఇవ్వదురా. తను వార్నింగ్ ఇవ్వడం ఇంకా నాకు అలాగే గుర్తుంది. ఆ కళ్ళల్లో భయం లేదు, పట్టుదల ఉంది. ఏదో చేసి నన్ను సాధించాలన్న కసుంది. అలాంటోళ్ళు పరిగెత్తర్రా. ఏ క్షణమైనా మన మీద ఉప్పెనలా పడిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం వాళ్లను కనిపెడుతూ ఉండాలి. కాశీ సార్, తిన్నగా పాలకొల్లు వెళ్ళు. తనక్కడ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకో. ఉంటే సరే, లేకపోతే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండే అవకాశం ఉందేమో ఎంక్వైరీ చెయ్యి. ఎట్ ఎనీ కాస్ట్ తనెక్కడుందో నాకు తెలియాలి. అలాగే సార్. మా అన్న మంచితనం ఈ ఊరికే కాదు,
ప్రపంచానికే తెలియాలా? నా అన్న గొప్పతనం మందికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, ఆయనకి జరిగిన అన్యాయం మాత్రం తెలియాలా? ఆ దేవుడట్ట ఈరోజు ఫోటోలో మిగలడానికి కారణం ఒక రాక్షసి. హలో, హలో, చెప్పు మైథిలి. ఎలా ఉన్నావు నీలా? బావున్నాను మైథిలి. ఎలా ఉంది అక్కడ? అనుకున్న చోట అత్తయ్యకి దగ్గరగా బాగానే ఉంది. అక్కడెక్కడుంటున్నావు? ఇంకెక్కడ? అనాథల కోసం కట్టించిన ఆశ్రమంలో ఉంటున్నాను. అదేంటి నీలా, బయటెక్కడైనా ఉండొచ్చుగా? మ్మ్హ్. ఎందుకు? నాకిక్కడ చాలా బాగుంది మైథిలి. అత్తయ్యని చూసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ నాన్న జ్ఞాపకాలు వింటూ చాలా బాగుంది. కాకపోతే అందరికీ అమ్మంటే మాత్రం అంతులేని కోపం ఉంది. మరి నువ్వనుకున్న పని ఎలా చేస్తావు నీలా? నిజం తెలియని కోపం నాన్నది. నాన్నగారి మీదున్న ప్రేమ నుంచి పుట్టింది నిజం. నిదానంగానైనా వీళ్ళకి అర్థమయ్యేలా చేయగలిగితే ఆ ప్రేమ అమ్మకి నాకు ఇద్దరికీ దక్కుతుంది. అది పెద్ద సమస్య కాదు మైథిలి. అంతకన్నా ముందు ఇక్కడి సమస్యలున్నాయి. ఒక ఆశయంతో కట్టించిన ఈ అనాథ శరణాలయంలో చిన్న చిన్న కష్టాలున్నాయి. ముందవి తీర్చాలి. అంటే శరణాలయం రన్ చేయటం కష్టంగా ఉందా? అవును మైథిలి. నన్నేవైనా అమౌంట్ పంపించమంటావా? ఆహా, అలా చేస్తే సమస్యని పరిష్కరించలేము. ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి. ఏం చేస్తావ్? ఆ తండ్రి కూతురిగా ఈ ఆశ్రమం ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా చేయడం నా బాధ్యత. చేస్తాను. ఏదో ఒకటి చేసి ఆశ్రమానికి, ఆశ్రమంలోని పిల్లలకి, అత్తయ్యకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను. నీలా, ఎప్పుడైనా సరే నేను చేయగల సహాయం ఏదైనా ఉంటే మాత్రం వెంటనే ఫోన్ చేయి. తప్పకుండా మైథిలి. మైథిలి, అమ్మకెలా ఉంది? ఇంకా కోమాలోనే ఉంది. అమ్మ జాగ్రత్త. నువ్వింతగా చెప్పాలా నీలా? బాగానే చూసుకుంటున్నావు. చెప్పడం మర్చిపోయాను. నీకోసం జేడీ తీవ్రంగా వెతికిస్తున్నాడు. పాలకొలులో ఉన్నావేమోనని వాళ్ళ మనిషిని పంపించాడు. ఏ క్షణంలోనైనా నువ్వు కర్నూల్లో ఉన్నావని అనుమానం రావచ్చు. ఇది చెప్దామనే ఫోన్ చేశాను. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి నీలా. సరే. ఏంది దుర్గా ఇది?
పరిస్థితులన్నీ ఇట్టా ఒక్కసారిగా తిరగబడ్డాయింది. చివరికి శరణాలయంలో పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినది. ఏందో దుర్గా, నాకేమీ పాలు పోవటంలే. పోనీ ఆ రైస్ మిల్లు ఓనర్తో పాలు మాట్లాడొచ్చేదా? వద్దయ్యా, ఆ అయ్య ఫోన్లో కరాఖండిగా చెప్పేసినాడు. అడిగి మళ్ళా కాదనిపించుకుంటే తల కొట్టేసినట్టవదు. మరిప్పుడేం చేద్దాం దుర్గా? సమయానికి నగలు కూడా లేకపోయా. ఉన్నవన్నీ పాప ఆపరేషన్కే కుదవపెట్టినాం. ఏందో మీ పరిస్థితి చూస్తా ఉంటే నాకు బాధగా ఉండదు. అంతా వింటూనే ఉండానన్నా. అనాథ పిల్లల కోసం మీరు పడుతున్న బాధ నాకు అర్థమైనది. కానీ ఇంత బాధపడటం అనవసరం అనిపిస్తుండదన్నా. ఏ కీర్తిని అడిగి సాయం తీసుకోవచ్చుగా? దుర్గా, చెల్లెమ్మకేదో కావాలనుకుంటా, త్వరగా ఇచ్చి పంపించు. నన్ను వెళ్ళిపోమని చెప్పకుండానే చెప్తున్నారని నాకు అర్థమవుతున్నదన్నా. నేనిప్పుడేమన్నానని? ఇప్పుడు కీర్తి దగ్గర తీసుకుంటే తప్పేందట? తప్పుగాక ఒప్పేలా అవుతుందో వదినా? తన్నెలా అడుగుతాం? ఆస్తి డబ్బు బోల్డ్ ఉంది గనక, మీ మేనకోడలు గనక. ఉంటే అడిగేస్తావా? ఊర్లో చాలా మంది దగ్గరుంది వదినా. వాళ్ళందర్నీ అడిగేస్తే ఇచ్చేస్తారా? ఇవ్వరు. మీ మంచితనాన్ని అందరూ వాడుకున్నారే తప్ప ఎవ్వరూ ఎలాంటి సాయం చేయలేదు. కొందరైతే మీకు ధర్మం చేసే బుద్ధుండటం మీ తప్పే అన్నట్టు చూస్తున్నారు. అంతా నాకు తెలుసు. అందరి లెక్క వేరు, మీ మేనకోడ లెక్క వేరు. మరొకరు అయితే తనకొచ్చిన ఆస్తిని వాళ్ళ ఆస్తిలో కలిపేసుకొని కీర్తిని అమాయకంగా పెంచి ఏ తలకమాసి నడుకో ఇచ్చి చేతులు దులిపేసుకునేవారు. అట్టా మాట్లాడమాకమ్మా. తన ఆస్తి గురించి, అంతస్తు గురించి నేనెందుకు ఆశపడతాను? నేను లోకం తీరు చెప్తున్నానన్నా. పోనీ నీలాగే నిజాయితీగానే పెంచినారనుకుందాం. వాళ్ళేం చేస్తారో తెలుసునా? చివరికి ఆస్తి అప్పగించాల్సిన టైం వచ్చినప్పుడు, అమ్మా మీ అమ్మా నాన్న ఇంత ఇచ్చిపోయినారు, దానిలో నీ చదువుకింతైనాది, బట్టలకింతైనాది, నువ్వు పెరిగి పెద్దవడానికి ఇంతైనాదని ఏవేవో లెక్కలు చెప్పి తాము పెట్టిన పెట్టుబడి మొత్తం తీసేసుకొని ఏదో కాస్తో కూస్తో అప్పజెప్పేవారు. ఏం మాట్లాడుతున్నావు చెల్లమ్మా? అందాన్ని వ్యాపారంలో చూడమంటావా? లెక్కలేమంటావా? అది నా చెల్లెలి కూతురు. దాన్ని నా పిల్లల్లో ఒకరనుకుని పెంచాను. ఆస్తితో వచ్చింది గనుక అంత ప్రేమగా చూసుకుంటాండని లోకం ఎక్కడనుకుంటాదో అని భయంతో తన పేరు మీదే బ్యాంక్ అకౌంట్ తీసి ఎక్కువ లెక్క జమ్మైనప్పుడు డబ్బు విత్డ్రా చేసి తన పేరు మీదే పొలాలు కొన్నాను. ఆస్తిలో మాత్రమే తను వేరు నేను వేరు అనుకున్నాను, కానీ బంధంలో మాత్రం మేము ఎప్పుడూ ఒకటే. ఇంత పెట్టి పెంచాను, అంత పెట్టి పోషించాను అని నేనెప్పుడు లెక్కలు వేయలేదు. మీరు లెక్కలు వేయలేకపోవటం, అంత ప్రేమతో పోషించడం కీర్తి అదృష్టమనా? అడగకూడదని మీరనుకున్నారు. పోనీ ఆ పిల్లకి నన్ను లక్షలు పెట్టి పెంచి పోషించారు, ఇప్పుడు వీళ్ళు కష్టంలో ఉన్నారు, సాయం చేద్దామని ఉండొద్దు? వదినా, ఎందుకు అనవసరంగా లేనిపోయిన ఆలోచనల్ని మా మనసులోకి తేవాలనుకుంటున్నావు? కీర్తిని ప్రేమగా పెంచడం మా బాధ్యత, అంతే. అంతకు మించి ఇంకేం మాట్లాడుకో.
నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. హా, కందిపప్పు నిండుకుంది. అట్నా, మా దగ్గర చాలా ఉంది, పట్టుకెళ్ళు. అలాగే. ఏందమ్మా ఆలోచిస్తున్నా? ఏంటండి, మంచి పని చేయడానికి కూడా ఎన్ని కష్టాలా? మంచిని గెలవాలన్నా, మంచిగా బతకాలన్నా ఎదురయ్యేది కష్టాలేనమ్మా. నువ్వు చూసింది చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఈ పిల్లలకి కనీసం ఈ పూటకి గంజి నీళ్ళన్నా తాగించగలమా అని బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయమ్మా. కాని ఆ మహాతల్లి ఆస్తులమ్మో పుస్తులమ్మో ఈ బిడ్డల కళ్ళల్లో ఏనాడూ కన్నీళ్లను చూడలేదు. ఎప్పుడూ ఆకలికి బాధపడేలా చేయలేదు. ఇదంతా వాడి వల్లేనమ్మా, ఆ జేడీగాడి వల్ల. మీ నాయన ఆస్తుల్ని అప్పనంగా మింగేసిపోయినాడు. ఎన్ని ఆస్తులు, ఎంత వైభవం! అవన్నీ ఉండుంటేనా ఈ బిడ్డలకేందమ్మా ఇట్టాటి ఆశ్రమాలు 100 కట్టించేది, ఎంతో మందికి అన్నం పెట్టేది.